ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు డైరెక్ట్ యాదవులకి ఎట్లా అట్లా సహాయం అది మీరు ప్రత్యేకంగా చెప్తారు. ఎస్పెషల్ రైతులు వాడికి ఎన్నో పద్ధతి కేసీఆర్ అంటున్నారు సర్కార్ దాకా Thank you for customer. సార్ 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 కరెంటు మంచి కావాలి రైతు బంధు ఇవ్వాలి రైతు బీమాల వల్ల చిత్రం కూడా గుండెలు ఇట్లా చచ్చిపోయినట్టు ప్రజలు వచ్చినాయి. మనం పోవాలని కాదు చెప్తున్నాం సర్కార్ పని చేస్తుంది. మక్కల ధర పెరిగినాలే తెలియడు మరి ఇవన్నీ మన ప్రభుత్వం చెప్తారు పెట్టుబడి కాబట్టి అట్లా కాదు లబ్ధి నువ్వు ఏం ఆలోచిస్తావు
కుమార్ గారు, అదేవిధంగా కట్కాపూర్ మా యువనాయకుడు రాజు, ఈదుల్ లక్ష్మణ్ గారు, సురేందర్ గారు, సాయి గౌడ్ గారు, నారాయణ గౌడ్ గారు, ఇలా చాలా మంది వచ్చారు. మా దావడపల్లి మల్లన్న, ఇంకా యువ నాయకులు ఉన్నారు, అనిలు, అందరికి కూడా పేరు పేరున మా రమేష్ కు, సురేష్ ఇష్టంపేట కలిసి వచ్చాడు, శ్రీరామ్ నగర్ కిలో యువకుడు వచ్చాడు మా తమ్ముడు, అట్లే భూపత్పూర్ వస్తుంది మీకు, ఇంకా చిన్న వయసులో కూడా వస్తుంది. డబల్ అవుతుంది, విన్నావా? 3000 అవుతుంది. చెప్తున్నాం, నేను ఒకటే రోజు ఒక్కసారి 5-6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒక్కసారి సంజయ్ అన్నకు మనం ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపేయాలని కోరుతూ ప్రతి విషయానికి చాటికి మాటికి మీ అందుబాటులో ఉంటామని చెప్తాం. ప్రతి రోజున ఏ చిన్న పెద్ద కార్యక్రమం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరి నుంచి మన మంత్రాలయ తండకు ఆ ఆర్ఎంబి రోడ్డు టు మంత్రాలయ కాలనీ వరకు 24 లక్షల ఆర్ఎంబి రోడ్డు చేయించడం జరిగింది. మన సంజయ్ మన డాక్టర్ సాబే సారియాల ఆనాడు ఈ సాబును తీసుకొచ్చి ఆ రోడ్ను శాంక్షన్ చేయించడం జరిగింది. పరిపాలన చూసినాం, ఎంత అభివృద్ధి జరిగింది ఏం కథ అనేది మన మనసులో అందరి లోపల ఉంది. ఎవరు కూడా పక్కదారి పట్టకుండ్రి, అనవసరమైన మాటలు వినకుండ్రి. దయచేసి కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో సంజయ్ గెలిపించుకొని మనం కవితక్కకు మంచి కానుక ఇచ్చి కేసీఆర్ గారికి ఒక మంచి కానుక ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. వెనుకబడ్డ గ్రామం. నేను గతంలో కూడా 2-3 సార్లు హెల్త్ క్యాంపులు అప్పుడు వచ్చిన. మరి ముఖ్యంగా వెనుకబడ్డ గ్రామాలలో నీళ్ళ సౌకర్యాలు చక్కగా ఉన్నాయి, పంటలు చక్కగా ఉన్నాయి, ఇవన్నీ లేకనే వెనుకబడతాయి. మరి నీళ్లు, మంచినీళ్ళు రావాలన్నా, పంటలకు నీళ్ళు రావాలన్నా మరి కేసీఆర్ గారు మొదటి నుంచి ఉద్యమంలో అదే చెప్పాడు, మన నీళ్లు మనకుండాలి, మన నిధులు మనకుండాలి, అప్పుడే ఈ పింఛన్లు ఇచ్చుకుంటాం, ఈ కరెంట్ ఇచ్చుకుంటాం, మన నీళ్లు తెచ్చుకుంటాం, మన పొలాలు వారించుకుంటాం. మరి మన పార్టీ 4 ఏళ్ల పసిగుడ్డ అంతే. కాంగ్రెస్ ఇప్పటికి 60-70 ఏళ్ళ ముసలిదైంది. మరి పుట్టినప్పటికెళ్ళి చెప్పుకుంటే చెప్తున్నారు, మేము ఇల్లు కట్టినాం, మేము ఎస్సీలకు ఇది చేసినాం, ఎస్టీలకు అది చేసినాం, మైనార్టీలకు ఇది చేసినాం. మరి ఎక్కడ దొంగలు అక్కడ లెక్క, ఎక్కడ గరీబ్తనం అక్కడనే ఉంది. మనం ఇప్పుడు కొట్లాడాల్సింది మనం కాదు, బీదత్వంతో కొట్లాడాలి. ఇవాళ మీరు పిల్లలు చాలా మంది ఉన్నారు, దుబాయ్ పోతున్నారు, మస్కట్ పోతున్నారు, సింగపూర్ పోతున్నారు. ఆ దేశాల ఉండక మన దేశం ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఆలోచించుకోవాలి. మరి ఈ దారిద్ర్యానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ మా మండల నాయకులు కూడా ఉన్నారు, గ్రామానికి విషయాలంతా తెలిసిన వాళ్ళు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ప్రచారం చేయాలి.
ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇక చూడు ఈ పైపులు కనబడుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే అత్తుంటే సంటి పిల్లలు పుట్టి రేడా అంటే సర్కార్ దవాఖానలా అని గర్వంగా చెప్తున్నారు. అంతకుముందు సర్కార్ దవాఖాన నేను రావందు కానీ ధైర్యంగా చెప్తున్నారు సర్కార్ దవాఖానపై ప్రస్తుతం ఎత్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాకనే ముసలోళ్ళు ఇప్పుడే చెప్పింది మా గంగవ్వ కడుపు నిండా తింటున్నా అంటే ఈ సర్కార్ వచ్చినాక ఇప్పుడే మైక్ ముందు చెప్పింది మా గంగవ్వ. మరి ఎన్నడన్నా ఈ రకంగా పెద్ద మనుషులు చెప్పుకున్నారా? ఇవాళ చెప్పే పరిస్థితి మన ప్రభుత్వం కల్పించింది. అంటే వాళ్ళు కడుపు నిండా దీన్ని మనకు ఆశీర్వదిస్తే కుటుంబం అంతా మంచిగా ఉంటుంది. మన నాయనమ్మనే మంచిగా లేకపోతే మనమే మంచిగా ఉంటాం, మన తండ్రి మంచిగా లేకపోతే మనమే మంచిగా ఉంటాం. మన తోబుట్టు ప్రసూతి అయితే ప్రైవేట్ దవాఖాన తీసుకుపోతాం అంటే 25,000 కావాలి. ఇవాళ సర్కార్ దవాఖాన ప్రసూతి చేసి 12,000 ఇచ్చి 13,000 ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ అక్క ఏదైనా ఒక పెళ్లి చేయాలంటే ఎంత కట్టం అవుతుంది. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి. మరి దేశం మొత్తం మీద ఎక్కడన్నా అద్దెకరం భూమి కూడా 2,000 రూపాయలు, ఎకరం భూమి ఉంటే 5,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం దేశం మొత్తం మీద మనది ఒకటే ప్రభుత్వం. ఇంకెక్కడా కూడా లేదు. ఇందాక మనం ఇవాళ ఎస్సీ కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈయన కొలువాయి ఉంటుంది. ఒక దళితుడు పెంచరగుట్టి చచ్చిపోయాడు, చిన్న వయసు, భార్య పరిస్థితి ఏంటి చెప్పు. ఇవాళ 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చింది. ఎందుకంటే వచ్చినా ఇవాళ ఇక్కడ ఒంటరి ఉన్నారు. నా సొంతూర అంతర్గామ శివరాత్రి నరసయ్య బీమారే చనిపోయిండు. మందులకే దగ్గర 2 లక్షలు వచ్చి పోసిన వస్తేందుకు అనుకోకుండా పోయొచ్చు. ఏం పోసాను ఆ ముచ్చట పురుడుకైనాడు ఒడ్రకాలు వేయడం ఇంకా చెప్పారు 5 లక్షల రూపాయలు వచ్చింది. ఎన్నడన్నా ఒక ఒడ్రోలు ఏదన్నా రకంగా చనిపోతే, ఎస్సీలు ఏదన్నా రకంగా చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వచ్చినాయి ఎన్నడూ ఉన్నాయని అడుగుతున్నారు. ఈనాడు లేవు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత భరోసా కల్పిస్తుంది. ప్రతి వ్యవసాయం ఉన్నోళ్ళని కూడా ఒక రైతుల కింద గుర్తిస్తుంది. మా తమ్ముడు గంగారు ఉన్నాడు, తెలుసో తెలియదు. 2 పద్మశాల రైతులకు సారంగాపూర్ నరసింహపల్లిలో చనిపోతే 5,5 లక్షల రూపాయలు ఇచ్చింది. వెల్లుర్తిలో ఒక మునుర్గాపూర్ రైతు జగిత్యాల 35 వార్డులో మొదలు లక్షగా చనిపోతే ఇవాళ 5,5 లక్షల రూపాయలు వచ్చింది. లేఖ రాసేయండి ఇవాళ పేపర్ అయింది అంటే 45 టీఎంసీ అంటే ఎన్ని అనుకుంటారు? ఒక్కసారి మీకు ఐడియా ఉందా? మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో సగం ఒక పంట మొత్తం మన తెలంగాణ పడ్డాక మిగులుతాయి. గన్ని నీళ్లు పక్కకు తీసుకుపోతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కడతామంటే 30 ఉత్తరాలు వద్దని ఈ ఆంధ్ర వాళ్ళు రాశారు. అసంటి తెలుగుదేశం పార్టీతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొత్తు చేస్తారు. మరి ఎన్నటికని ఇక మీ చింతలూరుకు నీళ్ళు వస్తాయా? మోహన్ రావు సాబు నీళ్లు కావాలంటాడు, నారాయణ నీళ్లు కావాలంటాడు, శ్రీనివాసు నీళ్లు కావాలంటాడు, సర్పంచ్ నీళ్లు కావాలంటాడు. కాలం పెద్ద చేద్దామంటే మీద మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టారు. ఇటు కింద వీడు రానియా అంటారు. మరి మనమేమో 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ప్రాజెక్టు కడుతున్నాం మోటార్ల ద్వారా నింపుదామని. అదేదో ఈనట్టు ఎత్తదన్నది కాదు. ప్రపంచంలో చైనాలో అవుతున్నదే, ఎక్కడ లేని మన సారే మొదలు పెడతలేడు. చైనాలో 1000 కిలోమీటర్లు పంపుతుంది, మనది 200 కిలోమీటర్లే. ఇదరా అది కరెక్ట్ మోటార్లు 60 రోజులు నడితే మన ప్రాజెక్టు పెడతాం. అంత కరెంటు కూడా మనకు ఉన్నది, అది తయారు చేసుకున్నాం. ఈ ప్రభుత్వం రాకుండా ఉండేనా? అంతకుముందు ఉండేనా కరెంటు? లేకుండే. అంటే ఇండ్లకే లేకుండే, పొలాలకి ఎక్కాలి, తెలంగాణకు ఓడేనా. మరి మీరు ఆలోచించాలి. ఈ కూటమి కట్టారు. ఏం కూటమి అనేది? ఆడిగారు పైసలు పంపితే కాంగ్రెస్ వాళ్ళు మనం ఏదో కొట్లాడతారు. టీవీలలో చూసింది కదా, ఆంధ్ర పైసలు వచ్చుడు, ఆంధ్ర పోలీసులు వచ్చుడు అవసరమా? ఎందుకు వచ్చినాయంటే ఇవాళ చెప్తున్నాడు అదే పేపర్లో. ఇటు ఏమైనా పేపర్ ఎక్కడ పట్టుకుపోయినావు? నక్సలైట్లు ఉన్నారని చెప్పి ఆంధ్ర పోలీసులు వచ్చారు. ఈడ నక్సలైట్లకు వాడొచ్చేయండి. ఈడ నక్సలైట్లు మనని ఏమంటారు? మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ధైర్యంగా తిరుగుతున్నాం. విన్నావా? వాడొచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? అంత చేసాడు మనవాళ్ళు లేదు. అవసరం ఉంటే ఇవాళ పేపర్లో చూడరు. మన పోలీసులు దొరికారు. పోలీసుల పేరు మీద కూడా పోలీసుల పనులు పోలీసులు దొరకవడం అలా పంపిస్తారు. విన్నావా? ఆ పైసలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మన మీద యుద్ధం. మరి ఆలోచించాలి. వాళ్ళు ఇచ్చే 500, 1000 లేకపోతే ఎన్నో ఇక్కడ చిన్నగా అని చెప్పి మాట్లాడేదానికి ఆలోచిస్తారా? పర్మనెంట్ గా ఈ కూటమి అడ్డం పెట్టి మనకు ఇబ్బంది పెట్టడం, తరిమి కొడతారా? మీరే ఆలోచించాలి. వాళ్ళని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం. మరి నేను వ్యక్తిగతంగా మీ అందరూ తెలుసు, ఒక డాక్టర్గా తెలుసు. పోయిన ఎలక్షన్ నిలబడ్డా చోట్లతో ఓడిపోయినప్పటి నుంచి కూడా మరి మంచికో చెడుకో నేను రమ్మన్నప్పుడల్లా వస్తా పోతా ఉన్నాను. మన ముఖ్యమంత్రి బోలాశంకర్ ఎప్పుడైనా ప్రతిపక్షం వాళ్ళకి ఒక సగమని ఇస్తారు పైసలు. అది మంత్రి చుట్టూ కాదు. కానీ మన సార్ ఏం లేకుండా ₹1 కోటి 3 కోట్లు చేసి ఎమ్మెల్యేకి ఇచ్చేసారు.
అవి పట్టుకొని తిరుగుకుంటా అన్నో ఎన్నో సంఘభవనానికి పెట్టడం మమ్మల్ని తిట్టుకోండి, ప్రభుత్వాన్ని తిట్టుకోండి. మమ్మల్ని అంటే నన్ను తిట్టలే కానీ ప్రభుత్వాన్ని తిట్టుకోండి. నేను కూడా వ్యక్తిగతంగా తిట్టా, కానీ మరి పనిచేసే ప్రభుత్వాన్ని తిడితే ఇవాళ ఈ గులాబీ కండువా కప్పుకున్న మన కార్యకర్తలందరం కూడా ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా మనం అందరికీ తెలియాలి. తెలుసో తెలియకుండా కొందరు మాట్లాడతారు. ఒక్కటే అడుగుంది, మరి నీ 60 ఏళ్ళలో ఏం చేసినావు అడుగు. ఇవాళ వచ్చి మాట్లాడతారు, ఇల్లు కట్టియకపోయి కొన్ని ఉన్నాయి ఇబ్బందులు. కొత్త ప్రభుత్వం అది 4 ఏళ్ళు అయింది. నువ్వు 70 ఏళ్ళకెళ్ళి ఉన్నావు. 70 ఏళ్ళకెళ్ళి చేయని నీకు అడిగాక ఎక్కడి ఆ విషయాన్ని మీరు అడగాల్సిన అవసరం. మరి ఒక్క అవకాశం నాకు కూడా ఇయ్యదు. నేను ఖచ్చితంగా మీ ఊరికి నీళ్లు తెప్పించి చూపిస్తా అని చెప్పి నేను తెలియదు. గత ఎలక్షన్ లో ఓడిపోయారు. మీ దగ్గర నేను అంటున్నాను అనుకోకరు, అతి తక్కువ ఓట్లు వచ్చిన ఊర్లలో నాకు బడ్డలి కానీ ఎన్నడూ కూడా ఆ రకంగా ఆలోచించలేదు. మీ తండాకు ప్రతి విషయంలో మేము వచ్చినాం. బతుకమ్మకు వచ్చినాం, మహిళా సంఘం ఇచ్చినాం, ఇక్కడ మహిళా సంఘం ఇచ్చినాం, వివిధ కుల సంఘాల గౌడ సంఘానికి ఇచ్చినాం, ఎస్సీ సంఘానికి ఇచ్చినాం, బోర్డులు వేయించినాం.